ఇంకా ఆ, డాక్టర్ శివకుమార్ గారు రాజమౌళి గారు గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా? బాగున్నా రాజమౌళి గారు ఏంటి గెలుపు మొత్తం అయిపోయింది, ఇక తక్షణ కర్తవ్యం కోసం వేచి చూడాలన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలుస్తున్నాం, ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారం రోజులు మాత్రం గట్టి పట్టు మీద ఉండండి, జోస్ మీద ఉండండి అంటున్నారు. అంటే గెలుపు ధీమాగా వర్ణించుకోవచ్చా? అలా ఎలా ఉండబోతుంది? ప్రధానంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూడా పక్కనే ఉన్నాయి కదా, ఎందుకంటే ఒక దిక్కు మాగంటి సునీత గారు ఉన్నారు, ఎందుకంటే స్వర్గస్థులైనటువంటి వ్యక్తి భార్య ఆమె, ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఇక బీజేపీ కూడా అంటుంది రెండు పార్టీలు ఏం చేయలేదు, మేము కూడా వస్తున్నాం, ఖచ్చితంగా మీకు అభివృద్ధి బాటలో మేమే ముందుంటాం. కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం చూడండి, అవసరమైతే 9 నెంబర్ లక్కీ డ్రా కొట్టి పడేస్తామని బీజేపీ అంటుంది. ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి అందరికీ కూడా నమస్కారం. ఇప్పటిదాకా ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి ప్రతిరోజు మనం అన్ని ఛానళ్లలో కూడా ఈ ఎలక్షన్ డిబేటే చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఎవరి ధీమా వాళ్ళకు ఉంది అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు. దానికి నేను సందర్భాలలో కొంతమంది పెద్ద మనుషులు అంటారు, వెంకటరెడ్డి గారు అంటారు, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. అట్లాంటి రకంగా ఎవరి పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది అది ప్రజలు రేపు పోలింగ్ డేట్ రోజు తెలుపుతారు. దాని తర్వాత రిజల్ట్స్ రోజు మనకు తేలితెట్టం అవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఇప్పటివరకు బీఆర్ఎస్ నాయకుడు చాలా చెప్పడం జరిగింది. జీవోలు పాస్ చేయడం కాదు, కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, కొద్దిపాటి వర్షం వస్తే బోట్లు వేసుకొని తిరగాలే, నేను వచ్చిన తర్వాత అట్లా లేకుండా చేస్తా అనేది కేసీఆర్ గారు చెప్పిన మాట. నిజంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ కూడా నమ్మడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 20 నెలలు అయిన తర్వాత కూడా చిన్నపాటి వర్షం వస్తే మొత్తానికి బోట్లు వేసుకొని తిరిగే పరిస్థితే ఉంది. అంటే కేసీఆర్ చెప్పిన మాటలన్నీ బూటకాలు అనేది కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాయ మాటలు చెప్పుట్ల కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ దిట్ట. ఆ రకంగా ఆలోచిస్తే 10 సంవత్సరాలు అంటే మొత్తం హ్యాట్రిక్ కొట్టింది ఎవరు? మాగంటి గోపీనాథ్ గారు. గతంలో టీడీపీ అక్కడ గెలవడం, దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లకు రావడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోకి వచ్చినాక కూడా 2 సార్లు, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరంగా 10 సంవత్సరాలు అయినా ఉండి కూడా అభివృద్ధి చేసింది పెద్దగా లేదు అనేది అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ అభివృద్ధి మొత్తం జరిగిందంతా పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. టీజీఆర్ గారు ఎప్పుడైతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉండేనో, ఇప్పుడు ఈ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏవైతే అయినాయో ఆ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటే ఒక ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇటు బొలారం అల్వాల్ తీసుకున్నా, అటు షేర్లింగంపల్లి తీసుకున్నా, ఇటు మణికొండ నియర్ బై ఆసిఫ్ నగర్ నాంపల్లి వరకు కూడా ఇదంతా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉండింది. పి జనార్దన్ రెడ్డి గారు పిలిస్తే పలికేలాగా ఒక ఆపద్ బాంధవుడిలాగా ఉన్న మహనీయుడు ఆయన కాన్స్టిట్యున్సీని ఈరోజు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. దాంట్లో అప్పట్లో ఇప్పుడు ఉన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలు ఏదైతే బై ఎలక్షన్ జరుగుతున్నాయో దాంట్లో పీజీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంది. ఎందుకంటే స్లమ్స్ కానీ, ఫిలిం నగర్ కానీ, లేకపోతే కృష్ణానగర్ కానీ, బోడబండ కానీ, రహమత్ నగర్ కానీ, ఇటు వెంగళరావు నగర్ కానీ, అట్టుపోతే ఎల్లారెడ్డిగూడ కానీ, ఇమాం కూడా, దాని తర్వాత మళ్ళీ ఇటు సోమాజిగూడ కూడా ఈ మధ్యన ఆడైంది. కాబట్టి ఇవన్నీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే ఎక్కువ ఉంది తప్ప ఆ తర్వాత జరిగిన వాళ్ళు చేసిందంతా ఖాళీ అంతంత మాత్రమే చేయడం తప్ప పెద్దగా చెప్పుకునేంతలాగా చేసింది లేదు. ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో నవీన్ కుమార్ యాదవ్, ఆయన గతంలో ఎంఐఎం నుంచి నిలబడి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్న మా అజారుద్దీన్ గారిని ఆయన సెకండ్ ప్లేస్ లో ఉండడము, మాగంటి గోపీనాథ్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉండడం, విన్ అవ్వడం, దాని తర్వాత థర్డ్ ప్లేస్ లా ఇటు నవీన్ కుమార్ యాదవ్ ఉండడం, దాని తర్వాత 4th ప్లేస్ లో బీజేపీ ఇప్పుడున్న దీపక్ రెడ్డి గారు, దాని తర్వాత సెకండ్ టైం ఏదైతే
ఎంఐఎం టికెట్ వస్తుంది అనుకుంటే అప్పుడులో అసదుద్దీన్ ఓవైసీ గారు కాకమామ చాచా అని చెప్పి ఫ్రెండ్లీ పార్టీతో ఉండే, బీఆర్ఎస్ తో ఉండే. అప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళంతా కొంచెం ఫింగరింగ్ చేసి నవీన్ కుమార్ యాదవ్ కి రానియకుండా టికెట్ ఆపితే ఆయన ఇండిపెండెంట్ వేయడం జరిగింది. ఇండిపెండెంట్ వేసిన అప్పుడు కూడా ఆయన 18,000 ఓట్ల ఆధిక్యత తీసుకొచ్చుకోవడం జరిగింది. అంటే ఆయన ఒకటి ఎంఐఎం టికెట్ మీద కానీ, రెండోది ఇండిపెండెంట్ గా కానీ పోరాడడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన, బీఫామ్ పైన ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండో అది మటుకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ నవీన్ యాదవ్ కి ఈ రోజు అది గెలుపు తెచ్చి పెడుతుంది అనే రకంగా ప్రజలు చెప్పడం జరిగింది. నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ లోకల్, అక్కడ ఆయన కూడా ఆర్గనైజేషన్ పరంగా పెట్టి ఈ 10-15 సంవత్సరాల నుండి ఆయనకు తోచిన విధంగా ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ఆ తక్షణ సాయం చేయడము, ఒక గుడి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ, బడి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ కానీ, జూనియర్ ఆర్టిస్టులు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ మొత్తానికి అటు నవీన్ యాదవ్ చురుగ్గా పాల్గొంటుండు, పిలిస్తే వస్తుండ అనే రకంగా కూడా అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఇల్లోడు చిన్నోడు ఉండవచ్చు, నేను కాదంటే లేదు, కానీ మెచ్యూరిటీగా ఉన్నాడు కాబట్టి వారు మాట్లాడడం కానీ లేకపోతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న డివిజన్లు అన్ని కూడా ఆయనకు అన్ని బస్తీలు, అన్ని కాలనీలు, పాష్ కాలనీలు అన్ని కూడా ఆయనకు ఐడియా ఉంది, టచ్ లో ఉన్నారు. అక్కడ లీడర్స్ కూడా లేదంటే కాలనీ ప్రెసిడెంట్లు కూడా టచ్ లో ఉన్నారు. ఈ దిశగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుపు ఖాయం అనే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగతా బీఆర్ఎస్, బీజేపీఓ, ఇంకెవరో క్యాండిడేట్ గెలిస్తే పెద్ద కొంపలు మునిగేది ఏమి ఉండదు. క్యాండిడేట్ మారుతారు అంతే తప్ప ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ ని గెలిపిస్తే మటుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు ఇంకా ఏదన్నా జూబ్లీస్ లో డెవలప్ కానిది ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనే రకంగా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే దగ్గర 1.5 బడ్జెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎక్కడెక్కడ డివిజన్లలో అయితే అస్తవ్యస్తంగా ఉందో డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకా వేరే అక్కడ ప్రజలకున్న ఇబ్బందులకు కూడా ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 3 మంత్రుల ఇన్ఛార్జ్, తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అధ్యక్షురాలు అందరు కూడా అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఆలోచిస్తే ఇటు లోకల్ క్యాండిడేట్ ఉన్నాడు అనేది ఒకటి, రెండోది కాంగ్రెస్ పార్టీ అండ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంది. ఇంకోటి గతంలో ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని కూడా కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది, కాదంటలేదు. కానీ ఈ రోజు ఈ స్థితి రావడానికి కారణము టిఆర్ఎస్, బిఆర్ఎస్. ఎందుకంటే దోపిడి దొంగల్లాగా మొత్తానికి ఖజానా ఖాళీ చేసి పెట్టిండ్రు కాబట్టి ఈ రోజు వాళ్ళు 10 సంవత్సరాలలో చేసింది అప్పు, ఈ 2 సంవత్సరాలలో మేము అప్పు చేస్తున్నాం అంటే అప్పు చేయకపోతే ప్రభుత్వం నడపలేని పరిస్థితుల్లో ఖజానా మొత్తానికి ఖాళీ చేసేసి ఈ రోజు మొత్తానికి ఎవరైతే రబ్బర్ చెప్పులు వేసుకొని అయినా ఈ రోజు కోట్లకు అధిపతి, అటు మొత్తానికి ఇస్తిరి బట్టలు లేరైనా ఈ రోజు చేపర్లలో తిరుగుతుండు. ఎవరైతే కిరాయి ఇంట్లో ఉన్న కవిత ఈ రోజు డాలర్స్ కాలనీలా లేకపోతే బుర్జ్ ఖలీఫాల సూట్లు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఎక్కడికైనా వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి అనేది వాళ్ళు చెప్పాలి. అంటే తెలంగాణ ప్రజల మీద ఈ రోజు 1,50,000 రూపాయల అప్పు ఒక్కొక్కరు తల మీద పెట్టి ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడే నైతిక హక్కు లేదు అని మాట్లాడడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇంకోటి మీరు సానుభూతి అంటున్నారు, సానుభూతి కూడా అక్కడ నా ఉద్దేశంలో లేదు. సానుభూతి ఉంటే ఈ రోజు బై ఎలక్షన్ ఏకగ్రీవంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుండే. అక్కడ ఏకగ్రీవం చేయడానికి లేదు అంటే సానుభూతి లేదనేది కూడా అక్కడ ఆలోచించండి. ఇంకోటి అటు సునీత గారి విషయంకి వస్తే మాగంటి గోపీనాథ్ గారి ఫస్ట్ వైఫ్ కాదనే రకంగా కూడా వాళ్ళ మాగంటి గోపీనాథ్ ఫస్ట్ వైఫ్ సన్ వచ్చి కూడా ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని సస్యం రా అని చెప్పి మీరు కోర్టులో తెచ్చుకొని దీనితో సంబంధం లేదనే రకంగా మాట్లాడింది. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆమె బై ఎలక్షన్ లో నుంచి తప్పుకునేది. అటు పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ రేస్ లో ఉండేయాల్సి వస్తుండే. ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమాలు. అదే కాకుండా ఇటు మాగంటి గోపీనాథ్ గారు కూడా బతికి ఉన్నా సరే ఆయన ఏదైతే అఫిడవిట్ లో తప్పు చెప్పిండు అనేది నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఒకవేళ ఇప్పుడు ఆయన చనిపోకుండా ఉన్నా, ఒకవేళ ఆయన అట్లనే బ్రతికి ఉంటే కూడా
ఈ రోజు బై ఎలక్షన్ వచ్చేది అనేది నవీన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆయన దాని మీద ఆయన కేసు వేయడం జరిగింది. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ ఆ కేసు విత్డ్రా చేసుకోవడం జరిగిందని కూడా ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషి లేనప్పుడు ఇంకా ఆ కేసుతో మనకేం పని అన్నది. ఈ రోజు నిజంగా కూడా బీఆర్ఎస్ చేయలేదు అనేది ఓపెన్ గా మీరు రేపు కాంగ్రెస్ పార్టీ ఇది చెయ్యలేదు రేపు చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడితే షాదీ ముబారక్ లేకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అడుగుతుంది. తులం బంగారం కళ్యాణ లక్ష్మి 2500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణాలు ఈ రోజు బీఆర్ఎస్ చేసిన ఖజానా ఖాళీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు. ఈ రోజు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది, 200 యూనిట్స్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బెనిఫిట్స్ ప్రజలకు. ఈ రోజు ప్రజలు కూడా ఎన్నో రకంగా మహిళలు కానీ మిగతా నాయకులంతా కూడా బాగా మాట్లాడుతున్నారు అక్కడ ప్రజలకు చెప్పడం